ఇంటికొచ్చిన ఆవిడ వెళ్తూ ఉంటే, "మేడం, మేడం ఆగండి" అంటూ భూమి పరుగులు పెడుతూ ఆవిడ దగ్గరికి వస్తుంది. "మేడం, నేను శోభాచంద్ర కూతుర్ని" అనగానే మీరు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. "ఎందుకు మేడం చెప్పండి" అని భూమి అడుగుతూ ఉంటే, "అపూర్వ ఎవరో నీకు తెలీదా" అని ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది. "మా అమ్మకి అపూర్వ చేసిన ద్రోహానికి బదులుగా చెప్పటం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను" అని భూమి చెప్తుంటే, ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి తల నిమురుతూ ఉంటుంది. "నా నుంచి నీకు ఎంత సహాయం కావాలన్నా నేను చేస్తాను. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను భూమి" అని ఆవిడ చెప్తుంటే, "అమ్మ పేరు మీద ఉన్న నాట్యాలయాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చాలనుకుంటున్నాను మేడం. మీరు చొరవ చూపితే ఆ విషయం త్వరగా పూర్తయిపోతుంది. నాట్యం మీద మా అమ్మకి ఎంత మక్కువ ఉందో నాకు కూడా అంతే మక్కువ ఉంది మేడం. నాకు మాత్రమే కాదు, మా గగన్ బావకి కూడాను" అని భూమి చెప్తుంటే, "గగన్ ఎవరు" అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది. "నా భర్త మేడం. మేమిద్దరం కలిసే ఆ నాట్యాలయాన్ని నడిపిస్తున్నామని" భూమి చెప్పటంతో, "మరి అతను రాలేదేంటి" అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో భూమి మౌనంగా తలదించుకుంటుంది. "ఈసారి వచ్చేటప్పుడు అతన్ని కూడా తీసుకురా, అతని సంతకం కూడా కావాలి" అని ఆవిడ చెప్పటంతో భూమి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఆవిడ ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.